మనం ఏదైనా ఒక పని చేద్దాం అనుకున్నప్పుడు ఏం చేస్తావులే నువ్వు చేయలేవు అవ్వదు నీతో ఇట్లాంటివన్నీ వింటూ ఉంటాం కదా. బట్ మనల్ని మనం అడిగే ఒక క్వశ్చన్ ఏంటంటే వై నాట్ అని చెప్పి. అలాంటి యాటిట్యూడ్తోనే అదే బ్రాండ్ నేమ్గా ఎమర్జ్ చేసుకొని ఒకతను తణుకులో బిజినెస్ మొదలుపెట్టాడు. ఇవాళ మనతో ఉన్నారు జేవి రాయుడు, ది ఫౌండర్ ఆఫ్ వై నాట్. ఆయనతో మాట్లాడి టర్నింగ్ పాయింట్ విశేషాలు ఏంటనే తెలుసుకుందాం. రాయుడు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ వే టు న్యూస్ సార్. ఆల్ గుడ్? ఎలా చాలా ఉన్నారు? బాగున్నానండి. అండర్స్టూడ్ సార్. హ్యాపీ. మీ బ్రాండ్ స్టోరీ ఏంటన్నది నాకు కొంచెం తెలుసు యాక్చువల్లీ. బట్ తెలుగు రాష్ట్రంలో ప్రజలకి మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అంటే ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు? నా పేరు రాయుడు అండి, కానీ జనరల్గా అందరూ వైనాట్ రాయుడు అంటారు. 31 ఇయర్స్ బ్యాక్ ఈ ఫర్మ్ స్టార్ట్ చేశాను. సో నా ప్రాపర్గా నా ఊరైతే కానూరు. కానూరు. జనరల్గా బర్త్ వచ్చి చాగళ్ళు, కానీ అమ్మమ్మ గారి ఇంటికి ఎప్పుడు చిన్నప్పుడు వచ్చేయడం వల్ల కానూరు అనేది చెప్తాను, వేరే ఊరి పేరు చెప్పను. అర్థమైంది సార్. సో నేను నా డ్రీమ్ ఏంటంటే మా ఊర్లో ఉండే బిజినెస్ చేయాలనేది నా ఫైనల్ డ్రీమ్ ఫస్ట్ నుంచి కూడా. సో ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను. సో 100% ఫుల్ఫిల్డ్. అర్థమైంది సార్. సార్, కానూరు దగ్గరలో పుట్టిన ఒక వ్యక్తికి, అమ్మమ్మ గారి ఇంట్లో పుట్టిన ఒక వ్యక్తికి పెద్ద అయ్యేసరికి బిజినెస్ చేయాలి అనే ఆ మోటో ఏదైతే ఉందో ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? మోటో పరిస్థితులే క్రియేట్ చేసినాయండి. ఓకే. నేను కొంచెం వెల్ ఆఫ్ ఫ్యామిలీలోనే పుట్టాను, హైయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో. సో నా ఎడ్యుకేషన్ అయ్యే టైంకి మొత్తం ఇలా ఆస్తి అంతా కూడా అయిపోయింది. అంటే రకరకాల కారణాలు, వాళ్ళ క్యాలిక్యులేషన్స్ మిస్టేక్స్, లేకపోతే ఆ టైంలు బాగోపోవటం. సో ఆ టైంలో మళ్ళీ మనం ఏదైతే బాగొట్టుకున్నామో సంపాదించాలనే ఒక కసి. సో ఆ కసితో బిజినెస్ చేస్తే బెటర్గా సంపాదించవచ్చు, వ్యవసాయం అయితే కాదు అని చెప్పి అదొక ఆలోచన. అండర్స్టూడ్ సార్. సో వెల్ ఆఫ్ ఫ్యామిలీలోనే పుట్టాను అని చెప్పి అన్నారు కదా. ఒక్కసారి మీ చైల్డ్హుడ్ ఎక్కడ పుట్టారు దగ్గర నుంచి ఒకసారి స్టార్ట్ చేసుకొని చెప్పగలుగుతారా? మాది ప్రాపర్ అసలు చాగల్లో పుట్టానండి. సో అక్కడ మా నాన్నగారు నా 3rd ఇయర్ 4th ఇయర్లో పాస్ అయ్యారు. సో అప్పుడు నేను మా తాతయ్య గారి ఇంటి కానూరులో వచ్చాను. మా తాతయ్య గారికి అప్పటికే ఒక 15-20 ఎకరాలు ఉండేది. ఆ రోజుల్లో అదంటే చాలా ఎక్కువే. సో మంచి పొజిషన్ అంతా ఉండేది, మంచి బాగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు. మాకు బాల్యం అంత కష్టం తెలియకుండా అయిపోయింది. ఎప్పుడైతే ఆ టీనేజ్ గది వచ్చామో అప్పుడప్పుడు స్ట్రగుల్స్ మొదలైనవి. ఒక్కొక్క ఆస్తిని నిమిషంగా వెళ్ళిపోవటం, అమ్మేయటం. సో సిస్టర్స్ పెళ్ళిళ్ళు అవటం. సో ఫైనల్గా నా మ్యారేజ్ అయ్యేటప్పుడు కొంచెం హోప్లెస్గా అయిపోయింది. సో అప్పుడు కొంచెం అనిపించింది ఏదో ఒకటి చేసి మళ్ళీ సాధించాలని. సో అప్పుడు 2-3 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఒకసారి అయితే మిలిటరీకి వెళ్దాం అనుకున్నాను, తర్వాత అయితే జాబ్ చేద్దాం అనుకున్నాను. సో ఈ రెండు మనం ఫైనల్గా చేయవని చెప్పి బిజినెస్ అనుకున్నప్పుడు కూడా చదువు నుంచి కూడా బిజినెస్ అంటేనే ఇష్టం. ఎంబీఏ చదువుదామని చెప్పి చాలా ట్రై చేశాను. మా మదర్ ఏమందంటే ఎంబీఏకి అయితే చాలా డబ్బులు అవుతాయి, అప్పుడు డొనేషన్ కట్టాలి. కొల్హాపురం అట్లా చదివారు మా ఊర్లో వాళ్ళందరూ. ఈ డొనేషన్ కట్టి మనం ఎక్కడ చదివించగలుగుతాం. అప్పటికి మా చిన్న సిస్టర్కి పెళ్ళి అయింది. బావగారు ఎల్ఎల్ఎం చేశారు నాగపూర్లో, లా చెయ్యి. అప్పటికి మాకు కొంచెం ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కూడా ఉండి అసెట్స్ గురించి అని చెప్పారు. సో నేను ఒక కండిషన్ మీద మా అమ్మతో లా చేశాను. లా కనుక ఫెయిల్ అయితే ఎంబీఏ చదివించాలి నువ్వు అని. ఓకే. లక్కీగా ఎప్పుడు ఒక సబ్జెక్ట్ కూడా ఫెయిల్ అవ్వకుండా లా అయిపోయింది. వచ్చి ప్రాక్టీస్ మొదలుపెట్టాను. బట్ మైండ్ అంతా బిజినెస్ చుట్టూనే ఉంది. సో నాకు నా సీనియర్స్ అందరూ కూడా హెల్ప్ చేశారు. మేమందరం కలిపి రాజమండ్రిలో ఎల్ఎంఎల్ షోరూమ్ ఉండేది. ఆయన కలిసి ఫస్ట్ బిజినెస్ ఎల్ఎంఎల్ షోరూమ్ స్టార్ట్ చేసాం 1994లో. నేను ఒక్కడనే, బట్ వీళ్ళందరూ నాకు బాగా ఫ్రెండ్స్ బాగా ఎంకరేజ్ చేశారనమాట. ఓకే, అండర్స్టూడ్ సార్. సార్, చదువుకునే వయసులో ఎస్పెషల్లీ 10th అయిపోయి ఇంటర్, గ్రాడ్యుయేషన్ ఆ టైంలో ఎలా ఉండేది మీ ఆలోచనతనం కానీ, ఆర్ లేకపోతే చదువుకునేటప్పుడు ఎలా ఉండేవారు? పట్టుదల, ఎనీథింగ్ లైక్? ఇప్పుడు చెప్తే నవ్వుతారండి అందరూ కూడా. పర్లేదు చెప్పు. చాలా రెబల్గా ఉండేవాడిని. చదువులో కూడా మా ట్యూషన్ టీచర్ ఉండేవాడిని. ఎప్పుడు కాలేజీకి కానీ క్లాసుకి కానీ ఎప్పుడు వెళ్ళలేదు. మా ట్యూషన్ టీచర్ కూడా ఒక్కసారి ఒకరోజు ఒక కొత్త లెసన్ కానీ కొత్త చాప్టర్ కానీ మొదలైతే ఆ రోజు వస్తే నెక్స్ట్ 3 days నన్ను రావద్దనివాడు. వస్తే మిగిలిన వాళ్ళందరినీ అల్లరి చేసి చెడగొట్టేస్తాను. సో విపరీతమైన ఫ్రెండ్స్ ఉండేవారు, బాగా తిరుగుతూ ఉండేవాళ్ళం. ఎప్పుడు ఏదో జోష్ అలా ఉండేవాడిని. ఓకే. సో అప్పట్లో ఇంత సీరియస్నెస్ లేదు, మనకు ఏ విధమైన లోటు లేదు. తల్లిదండ్రులు అమ్మమ్మ వాళ్ళందరూ ఏది కావాలంటే అది ఇచ్చేవారు. ఎప్పుడు షార్టేజ్ ఫీల్ అవ్వలేదు. సో చాలా ఎంటర్టైనింగ్గా జరిగింది జీవితం అంతా. ఓకే, అండర్స్టూడ్. సో ఎల్ఎల్ఎం షోరూమ్ ఏదైతే ఉందో 1994లో చేశాను. ఓకే. సో అది ఫస్ట్ బిజినెస్ అన్నట్టు మీరు స్టార్ట్ business. చేసింది. ఏం చేసేవాళ్ళు దాంట్లో ఎగ్జాక్ట్లీ? ఎల్ఎంఎల్ వెస్పా స్కూటర్స్ అమ్మేవాళ్ళం. Okay. మేము ఒక సబ్ డీలర్షిప్ తీసుకున్నాం, రైట్. స్కూటర్స్ అమ్మేవాళ్ళం. సో అందరూ కూడా నన్ను బాగా డిస్కరేజ్ చేశారు. ఆల్రెడీ మన ఊర్లో బజాజ్ డీలర్షిప్పే సక్సెస్ అవ్వలేదు, ఎల్ఎంఎల్ అలా చేస్తాం. నేను అంతకుముందు eskumar.com అని ఒక ఆఫర్ కూడా వచ్చింది. సో eskumar.com అంటే బట్టల షాపు.
సో దానికి అప్లై చేశాను. నాకు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏదో లేకనా ఆ లా ప్రొఫెషన్ నుంచి బిజినెస్లోకి వచ్చారు. ఏదో ఒకటైతే స్టార్ట్ చేయకుండా సక్సెస్ ఫెయిల్యూర్ ఏంటి అనేది నా థాట్. సో ఎవరి మాట వినకుండా వచ్చేసాను. అప్పుడు మా మదర్ ఒక్కళ్ళు నన్ను బాగా సపోర్ట్ చేశారు. ఏదో ఒకటి వద్దురా చేయరా ఎందుకంటే ఏం పోద్ది అని చెప్పి. సో అప్పుడు ఎల్ఎంఎల్ స్టార్ట్ చేశాను. అప్పుడే అందరూ క్రిటిసైజ్ చేస్తున్నారని వైనాట్ అని నేమ్ సెలక్షన్ చేశా ఓకే. నా బ్రాండ్కి. ఓకే, అండర్స్టూడ్. ఎన్ని రోజులు చేశారు సార్ ఈ ఎల్ఎంఎల్ బిజినెస్ అనేది? ఎల్ఎంఎల్ ఒక 2.5 years చేశానండి. 96 వరకు. 96 వరకు చేశాను. ఎల్ఎంఎల్ 2.5 years చేసినప్పుడు కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా చేశాను. అంటే నాకు మెయిన్ డీలర్ భీమవరంలో ఉండేవారు రాజు గారు. ఆయనతో పోటీ పడి ఆయనతో సమానంగా కూడా అమ్మేసేవాడిని నేను. సో చాలా బాగా చేశాను. కాకపోతే చాలా తక్కువ బిజినెస్ నాలెడ్జ్, చాలా లిమిటెడ్ ఆలోచనలు, చాలా షార్ట్ ఎక్స్పీరియన్స్తో కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్గా ఆలోచించి ఎల్ఎంఎల్లో ఫెయిల్ అయ్యాను. ఎల్ఎంఎల్లో ఫెయిల్ అవ్వటం అంటే నేను ఒక స్కీమ్ రన్ చేశాను. ఆ స్కీమ్ రన్ చేసినప్పుడు ఏం చేశానంటే చాలా షార్ట్ నాలెడ్జ్తో, అంటే 1 year నాలెడ్జ్తో నాకు మొత్తం అంతా తెలుసు అనుకున్నాను. సో ఒక స్కీమ్ రన్ చేసి వెహికల్ ఎంత పెరిగినా కూడా నెలకు ఒక 1000 రూపాయలు చొప్పున కట్టాలి. సో 25 months కట్టాలి. ప్రతి నెల ఒక వెహికల్ డ్రా తీస్తాం. సో ఆ టైంలోనే మీరు ఎవరికి కూడా ఇప్పుడు కూడా ఐడియా లేనిది, ఆ టైంలోనే ప్రతి నెల 10 మందికి ఇంట్రెస్ట్ ఫ్రీ వెహికల్స్ ఇచ్చేవాళ్ళం. వడ్డీ లేకుండా ప్రతి నెల 10 మందికి. సో ఇక్కడ మేము ఒక చిన్న క్లాజ్ ఒకటి పెట్టాం, మీకు ఏ రేటు పెరిగినా కూడా 25,000కి ఇస్తామని. సో ఈ చిన్న బిజినెస్ ఎక్స్పీరియన్స్లో రేటు పెరగదని ఒక అంచనాకు వచ్చేసాను. తర్వాత ఒక 1.5 year 2 years తర్వాత చూస్తే రేట్ 2,000-2,500 పెరిగింది. ఎక్కువ ఆ టైంలో, ఆ టైంలో చాలా ఎక్కువ. సో మిగిలిన వాళ్ళందరికీ వెహికల్ ఇస్తే నేను అయిపోతాను, ఏం చేయాలో తోచట్లేదు. లక్కీగా నా ఈ స్పీడ్ అది చూసి బజాజ్ వాళ్ళు నన్ను ఒకసారి అప్రోచ్ అయ్యారు. ఎల్ఎంఎల్ ఎందుకు మాది ఇస్తాం తీసుకుని చేయకూడదని. సో అక్కడ లోకల్గా బజాజ్ అంత స్ట్రాంగ్గా లేదు, వాళ్ళ మీద 3-4 times చేసేవాడిని. జనరల్గా ఎల్ఎంఎల్ ఉన్న చోటన బజాజ్ 10 times బాగా చేసేది, నేను ఎల్ఎంఎల్లో 3-4 times బాగా చేసేవాడిని. వాళ్ళు ఆఫర్ ఇచ్చారు. చాలా రోజులు నిద్రలేవు, అసలు ఏం చేయాలి ఏంటి అలాగా. ప్రామిస్ని అయితే నిలబెట్టుకోవాలి, అందులో డౌట్ లేదు. అప్పుడు ఒక్కొక్క కస్టమర్ని కలవడం మొదలుపెట్టాం. అప్పుడు ఇంత ఫోన్ ఫెసిలిటీలు అయ్యి లేవు కలవడం. మీకు ఎల్ఎంఎల్ స్కూటర్ బదులు బజాజ్ ఇస్తాను, మీరు తీసుకుంటారా? నువ్వు బజాజ్ ఇస్తే అంతకంటే ఇంకేం తీసుకుంటావు, ఎల్ఎంఎల్ నీ గురించి కడుతున్నావు, నా కోరికంతా బజాజ్ అనేవారు. ఎందుకు బజాజ్ అని అడిగానంటే బజాజ్ ఆ రోజుల్లో ఎల్ఎంఎల్ కంటే 4,000 తక్కువ. ఓకే. బట్ కొంచెం ప్రీమియం అమ్మేవారు, అంటే బ్లాక్ అమ్మేవారు, 500-1,000. సో వెంటనే బెంగళూరు వెళ్ళాం బజాజ్ గురించి. వాళ్ళు నా గురించి బాగా ముందరే తెలియడం వల్ల ఇమీడియట్గా నాకు బజాజ్ ఇచ్చారు. సో కంప్లీట్గా అంటే లాస్లో వెళ్తుంది, డబుల్ ప్రాఫిట్లు బయటకు వచ్చేసాను. 2,500 పెరిగింది నా బడ్జెట్కి, కానీ అది 23,500. నాకు ఇంకొక 1,500 కలిసి వచ్చింది. సో అక్కడి నుంచి ఇలా ప్రతి ఫెయిల్యూర్ని ఒక సక్సెస్ కిందే మార్చాం, ఎక్కడా కూడా గ్యాప్ లేదు. ఫెయిల్యూర్ కింద ఎప్పుడు నేను దాన్ని ఫీల్ అవ్వలే, ప్రతిదీ ఒక ఆపర్చునిటీ అయింది. గాట్ ఇట్ సార్. సో 96 తర్వాత ఎల్ఎంఎల్ తర్వాత ఏం బ్రేక్ తీసుకున్నారా, లేకపోతే ఎలా ఆలోచించారు? వై నాట్ గురించి వచ్చిందా వెంటనే, ఎలా వచ్చింది? బ్రేక్ ఏం తీసుకోలేదు, ఇమీడియట్గా ఎల్ఎంఎల్ నుంచి బజాజ్లోకి వచ్చాం. బజాజ్లోకి వచ్చిన వెంటనే మా ఇష్యూస్ అన్నీ సాల్వ్ అయిపోయినాయి. అప్పుడు దాకా వీడికి కనపడితే ఎల్ఎంఎల్ కొనిపించేస్తాడేమో భయంగా తిరిగి వాళ్ళందరూ కూడా మా దగ్గర రావడం మొదలుపెట్టారు. సో బజాజ్ బాగా అమ్మాం. సో 2000 సంవత్సరం వరకు కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా అమ్మాం, మామూలుగా కూడా కాదు, చాలా బాగా అమ్మాం. సో మేము ప్రౌడ్గా చెప్తున్నాను, నేను వచ్చాక బజాజ్కి ఇంకా బ్లాక్ అనేది లేదు. ఓకే. సో నేను మా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా ఎవరికైనా మా కస్టమర్స్ ఎవరికైనా నార్మల్గా ఇచ్చేయటమే. సో రైడ్ ఇచ్చేస్తే చుట్టుపక్కల అందరూ ఇవ్వాలి. చిన్న చిన్న పల్లెటూర్లు ఆ ఇంప్రెషన్ అంతా ఒకటే ఉంటుంది. నేను ఇస్తే భీమవరం ఇవ్వాలి, ఏలూరు ఇవ్వాలి, రాజమండ్రి ఇవ్వాలి. సో అలా బ్లాక్ నా దగ్గర నుంచే మాయమైపోయింది. అండర్స్టూడ్. దాని తర్వాత సార్? దాని తర్వాత ఏమైందంటే 2000లో చాలా క్రైసిస్లోకి వెళ్ళిపోయింది ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంతా. ఎందుకంటే మార్జిన్స్ వెరీ థిన్ అయిపోయినాయి. సో చాలా టఫ్గా ఉండేది, ఓవర్ హెడ్స్ బాగా పెరిగిపోయినాయి. సో మేము ఎంత ఆలోచించినా దాన్ని బ్రేక్ ఈవెన్ చేయలేకపోయేవాళ్ళం. దానికి ఇంకొక మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఒకే ఒక మెయిన్ డిసడ్వాంటేజ్, దానికి రేడియస్ లేదు. ఒక లిమిటెడ్ రేడియస్లోనే ఉండాలి, మనం పెరగడానికి స్కోప్ లేదు. సో ఎక్స్పాన్షన్ చేయడానికి ఆప్షన్ లేని బిజినెస్లో నేను ఇరుక్కుపోయి ఉన్నాను. మనం ఎంత చేసినా అక్కడే చేస్తున్నాను. నా ప్రతి ప్లాను, ప్రతి ఆలోచన, ప్రతి ఐడియా అక్కడ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ గత 10 సంవత్సరాల నుంచి తెలుసు. సో నన్ను వాళ్ళు కొత్తగా ఫీల్ అవ్వట్లేదు. సో నాకు అంతకుమించి గ్రోత్ కూడా రావట్లేదు. స్టిల్ అప్పుడు ఏలూరు భీమవరంతో ఈక్వల్గా చేస్తాను, బట్ నాకు అది సరిపోవట్లేదు. సో అప్పుడు పెరగడానికి స్కోప్ ఏముందని ఆలోచిస్తే ఎలక్ట్రానిక్స్ కనపడింది.
సో ఈ లోపల చిన్న గ్యాప్ కూడా వచ్చింది. అంటే ఈ ఆటోమొబైల్ చేద్దామా, వదిలేద్దామా, ఎట్లా చేద్దాం ఏంటని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం మధ్యలో. ఓకే. 2002లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఒక అపార్ట్మెంట్ చేసాం. సో అపార్ట్మెంట్ చేసాక అక్కడ మళ్ళీ ఒక చిన్న ఇష్యూ వచ్చింది. అపార్ట్మెంట్లో చిన్న కింద గ్రౌండ్ ఫ్లోర్ అవ్వలేదు. నేనేంటంటే ఎప్పుడు ఫ్యూచరిస్టిక్ ఆలోచిస్తాను. ఓ 10 సంవత్సరాల తర్వాత అక్కడ పెరుగుతుంది కదా, అక్కడ కడితే మనకు బాగుంటుందని. దాన్ని పబ్లిక్ అప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. సో అక్కడ ఎవరో సరిగ్గా సేల్స్ అవ్వలేదు. ఏ ఊర్లో సార్ ఇది? తణుకులోనే. తణుకులోనే కొంచెం దూరంగా కట్టాం. ఓకే. సో అప్పుడు ఫోర్స్ఫుల్లీ నేనే తీసుకోవాల్సి వచ్చింది ఆ గ్రౌండ్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్ నేనే తీసుకుని ఈ లోపల హౌస్ అది కట్టడం, ఫర్నిచర్ మీద వాటి మీద అవగాహన ఉంటూ సరే ఇంక ఎలాగ తీసుకున్నాం కదా, ఏదో బిజినెస్ చేద్దామని. ఆటోమొబైల్ రన్ అవుతుంది, బట్ అంత సూపర్గా కాదు. సో అప్పుడు షాపింగ్ మాల్ స్టార్ట్ చేసాం. షాపింగ్ మాల్లో ఫర్నిచరు, ఎలక్ట్రానిక్సు, గార్మెంట్సు, అలాగే ఫుట్వేర్ ఇవన్నీ కూడా చేసేవాళ్ళం. సో నేను లెవైసు, రెడ్ టేపు అన్ని బ్రాండెడ్ ఫుట్వేర్ అట్లా చాలా బాగా చేశాను. సో బాగా నేమ్ వచ్చింది కానీ ప్రాఫిట్ వస్తలేదు. ఆ ఫుట్వేర్లో, గార్మెంట్స్లో ఇవన్నీ కూడా ప్లేస్ ఆక్యుపై చేస్తున్నాయి. స్లోగా ఎలక్ట్రానిక్స్ చాలా బాగుందని అనిపించింది. అంటే ఒక సిస్టము, అన్నీ వైట్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది బిజినెస్, ఏమీ చూసుకోకలేదు, ప్రతిదీ కూడా సాఫ్ట్వేర్లో ఉంటుంది, మనం ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు. సో చాలా బాగుందని ఫైనల్గా ఎలక్ట్రానిక్స్ని డిసైడ్ అయ్యాను. ఒక 2 ఇయర్స్ పట్టింది. సో ఈ షాపింగ్ మాల్ అనేది 2006లో స్టార్ట్ చేశాను. 2004లో కన్స్ట్రక్షన్ చేశా. అదే బిల్డింగ్లో 2006లో ఇచ్చేసా. ఓకే. 2006లో ఇచ్చేసాక ఆటోమొబైల్ రన్ అవుతుంది. మా మెయిన్ రోడ్లో ఒక షోరూమ్ ఉండేది, వైనాట్ ఫస్ట్ బ్రాంచ్ అది. సో అది రన్ అవుతుంది. ఒక 1 ఇయర్ పోయాక ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చాక అది క్లోజ్ చేసి అక్కడ కూడా ఎలక్ట్రానిక్స్ స్టార్ట్ చేశా. దాని తర్వాత స్లోగా అట్లా ఒక 4-5 సంవత్సరాలు నడిపాక తర్వాత 2014లో ఎక్స్పాన్షన్కి వెళ్ళాం. ఓకే, అండర్స్టూడ్ సార్. ఎలక్ట్రానిక్స్ బ్యాక్ దెన్ అంటే ఎవరైనా సరే ఏంటి అంటే సిటీల్లో పెడతారు, లేకపోతే పెద్ద చోట్ల పెడతారు అట్లా కదా. అవును. తణుకు లాంటి చోట ఎలక్ట్రానిక్ షాప్ పెట్టి అప్పటికి చాలా వచ్చి ఉంటుంది కాంపిటీషన్ చుట్టుపక్కల ఎవ్రీథింగ్ కదా. మీరేంటి డిఫరెంట్గా చేశారు? మీ స్ట్రాటజీ ఏముండింది అక్కడ? అంటే జనరల్గా తణుకులో చాలా షాపులు ఉండి వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళ బిజినెస్కి తరపున లిమిటెడ్ ఆర్టికల్స్ పెట్టి అమ్మేవారు. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామంది బయట ఊర్లకి వెళ్ళి, రాజమండ్రికి వెళ్ళి, భీమవరం వెళ్ళి, లేకపోతే ఏలూరు వెళ్ళి, లేకపోతే అప్పట్లో విజయవాడ కూడా వెళ్ళేవారు. అక్కడికి వెళ్ళి కొన్ని తెచ్చుకుంటూ ఉండేవారు. ఏంటిది ఇంత పెద్దది మనమే పెడితే ఎట్లా ఉంటుంది, సో అందరూ మనం అట్రాక్ట్ చేస్తారు కదా, ఇట్లాగ మనకి ఒక థాట్ వచ్చింది. థాట్ వస్తే అందరూ మళ్ళీ రిస్క్ అన్నారు. జనరల్గా రిస్క్ తీసుకోకపోతే బిజినెస్ నడదని నేను మళ్ళీ రిస్క్ తీసుకున్నాను. సో ఇక్కడ పెట్టాం, ఎక్కడైతే నేను మీకు చెప్పానో షాపింగ్ మాల్ అని అక్కడ పెట్టాం. అది ఊరికి 2 కిలోమీటర్స్ అవే. అక్కడ పెట్టిన వెంటనే అందరూ ఒకసారి నవ్వుకున్నారు, గ్యారంటీ మళ్ళీ అయిపోయాడని. సో నా థాట్ ఏంటంటే వచ్చిన వాళ్ళు పీస్ఫుల్గా వచ్చిన వాళ్ళు, ఒక ప్రోడక్ట్ కొనడానికి వచ్చిన వాళ్ళు పీస్ఫుల్గా లోపల షాపింగ్ చేయాలి. వాడు కార్ పార్క్ చేసినా, వెహికల్ పార్క్ చేసినా వాడిని ఎవరో డిస్టర్బ్ చేయకూడదు. టౌన్లో ఎప్పుడూ ఆపర్చునిటీ లేదు. ఇది స్లోగా ఈ కల్చర్ వస్తుంది. సో అది అప్పట్లో ఇంకెవరికి అర్థం లేదు. నేను 2006లో పెట్టాను. 2006లో నేను స్టార్ట్ చేసిన షోరూమ్ ఫ్లోర్ ఏరియా 10,000 SFT. అబ్బో, అంటే అంత డేర్గా చేశాను. రైట్. ఈవెన్ రీసెంట్గా కూడా సింగిల్ ఫ్లోర్లో ఇంకా ఏపీలో అంత స్టోర్లు ఎవరికే లేవు. అవును, 10,000 SFTలో ఇంకా లేవు. ఈ మధ్యన సినిమా హాల్స్, గొడౌన్స్ కన్వర్షన్ చేసి కొంతమంది పెడుతున్నారు. అందులో కొన్ని ఉన్నాయి, కానీ ఒక కమర్షియల్ ఏరియాలో 10,000 SFTలో ఎవరికే లేదు. సో మా దగ్గరికి ఫస్ట్ జనాలు వచ్చేవారు కదా, మేబీ 2 కిలోమీటర్స్ తర్వాత ఇక్కడ ఉందని చెప్పి తెలిసినా వేరే పొరుగురు నుంచి వచ్చిన సగం దూరం వచ్చేసరికి పొలాలు అయ్యి కనపడి ఇక్కడ ఉండదని చెప్పి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయేవారు. సో అప్పుడు మాకు తణుకులో నరేంద్ర సెంటర్ అని ఒక సెంటర్ ఉండేది. అక్కడ కొన్ని రోజులు ఫ్రీ ఆటోలు పెట్టాం. అంటే ఆటో కూడా ఇక్కడికి ఎంతమంది తీసుకొస్తే అంతమందికి మేము డబ్బులు ఇచ్చేలాగా. సో అట్లా చాలా హార్డ్ వర్క్ చేసాం. సో తర్వాత ఇప్పుడు తణుకులో స్టోరు ఇప్పుడు ఎన్ని కాంపిటీషన్ వచ్చినా ఎప్పుడు ఎవర్ గ్రీన్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అండర్స్టూడ్ సార్. సార్ 10,000 స్క్వేర్ ఫీట్లో షాప్ పెట్టడం డేరింగ్ స్టెప్ అని మీరు అన్నారు కదా. అవును. బట్ దెన్ ఆ ఊళ్ళో ఆ టైంలో నాకు తెలిసి అంత గ్రాండ్ షాప్ ఇంకేది ఉండదు ఆ కదా. ఊర్లో కాదు, స్టేట్లోనే లేదు. స్టేట్లోనే ఇప్పుడు కూడా అంటే మంచి ప్రైమ్ ఏరియాలో 10,000 SFTలో ఎవరికే లేదు. ఓకే, సింగిల్ ఫ్లోర్లో. ఓకే, రైట్ సార్. ఆ స్టెప్ తీసుకునేటప్పుడు డెఫినెట్లీ మీకు చాలా మంది నువ్వు కామనే, మళ్ళీ అయిపోయాడు, మళ్ళీ నవ్వుతూ ఎన్ని మామూలే. సో వాళ్ళు నవ్వినప్పుడల్లా చాలా అంటే పట్టుదలగా ఉంటుంది, చాలా ఏదో ఒకటి చెయ్యాలి, అట్లీస్ట్ వాళ్ళ అనుమానాన్న మనం క్లియర్ చేయాలని చెప్పి కొంచెం ఉంటుంది కసి. ఓకే. సో అయ్యే మనం ట్రై చేసిన వాళ్ళందరూ నా వెల్ విషర్సే. అండర్స్టూడ్ సార్. సార్ ఆ స్టోర్ లాంచ్ అయినప్పుడు మీరు ఓకే ఒక సక్సెస్ఫుల్ స్టేజ్కి వచ్చాము అన్న రియలైజ్ అయ్యారా, లేకపోతే
అది ఇంకా స్టార్టింగ్ స్టేజ్ అని రియలైజ్ అయ్యారా ఏముండింది? జనరల్‌గా అప్పుడు ఫీల్ అవ్వలేదండి. నేను జనరల్‌గా 2019లో ఫీల్ అయ్యాను. డన్ అట్లా. ఓకే. అప్పటి అండర్‌స్టూడ్ వరకు సార్. నేను ఫీల్ అవ్వలే. ఓకే. డన్. సో, ఆ స్టోర్ లాంచ్ చేసిన తర్వాత వాట్ వాస్ ద నెక్స్ట్ థింగ్ సార్? ఆ స్టోర్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు అది వెరీ కొత్త బిజినెస్. అంత ముందర ఆటోమొబైల్ చేశాను, కన్‌స్ట్రక్షన్ చేశాను కానీ ఇది ఫర్నిచరు, ఎలక్ట్రానిక్స్, ఫుట్‌వేరు, గార్మెంట్ మొత్తం అన్నీ కూడా పెట్టేసాం. అంటే అక్కడ ఎక్కువైపోయింది ఆలోచన. రైట్. సో, ఇయన్నీ నాకు అడ్జస్ట్‌మెంట్ అవ్వటానికి నాకు ఒక 2, 3 ఇయర్స్ పట్టింది. హ్మ్. మొత్తం అంతా రోజు చాలా బిజీగా ఉండేవాడిని. అన్నీ తెలిసేవి కాదు. సో, 2010, 2000 ఆ ప్రాంతాలకి నాకు కొంచెం బాగా ఐడియాలజీ వచ్చింది. ఏం ఉంచాలి, ఏం ఉంచకూడదని. సో, ఫర్నిచర్ స్పేస్ ఆక్యుపై చేసేస్తుంది. టర్నోవర్ రావట్లేదు. ఈ గార్మెంట్స్, ఫుట్‌వేర్ మన దగ్గర నుంచి రాజమండ్రి నుంచి వచ్చి కొంటున్నారు తప్ప మిగిలినవి కొనట్లేదు. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్‌లో కొంటే 2500 అవును. అప్పట్లో సెంట్రల్‌లో కొనేవాడిని నేను కూడా ఇక్కడికి వచ్చినప్పుడు. సో, అది నేను అక్కడ 2000కి ఇచ్చేవాడిని. ఓకే. సో, అందుకని కొనేవారు. కానీ మిగిలిన బిజినెస్ ఎళ్తలేదు. అది బిజినెస్ అయినా నాకు ప్రాఫిట్ రావట్లే. సో, స్లోగా అవన్నీ తీసేసి ఓన్లీ ఎలక్ట్రానిక్స్ కింద చేశాను. ఓకే. సో, ఎలక్ట్రానిక్స్ కింద చేసినప్పుడు 2010 నుంచి 2014 వరకు చాలా మంచి గ్రోత్‌తో చాలా బాగా అమ్మాం. ఓకే. సో, కంపెనీలు ఆశ్చర్యపోయేంత బాగా అమ్మాం. ఓకే. హ్మ్. గ్రోత్ అంటే ఆ స్టేజ్‌లో ఎలా డిఫైన్ చేశారు సార్ మీరు? గ్రోత్ అంటే లాస్ట్ ఇయర్ ఏం చేసాం, ఇప్పుడు ఏం చేసాం. నంబర్స్ ఓన్లీ. నంబర్స్ అంతే. మనీ. నంబర్స్ ఓకే. వాల్యూ. వాల్యూ. లాస్ట్ ఇయర్ వాల్యూ ఎంత చేసాం, ఇప్పుడు ఎంత చేసాం అట్లాగా. ప్రతిదీ క్యాలిక్యులేషనే. ఓకే. అండర్‌స్టూడ్. సో, ఎంతమంది కస్టమర్స్ వచ్చేవాళ్ళు? ఎలా వచ్చేవాళ్ళు? మీ మార్కెటింగ్ పద్ధతి ఏముండేది? ఎలా అట్రాక్ట్ అంటే చేసేవారు? జనరల్‌గా అప్పట్లో ఇంత కౌంట్ లేదండి. ఇప్పుడైతే ప్రతీదీ మనం ఎన్ని లైక్స్, లేకపోతే ఎన్ని కస్టమర్లు, ఎన్ని వాకిన్స్ ప్రతీదీ లెక్క పెడుతున్నాం. అవును. అప్పట్లో ఉండేది కాదు. ఈరోజు కౌంటర్ స్ట్రెంగ్త్ తెలవాలంటే మనకు ఆ వచ్చిన క్యాష్‌ని బట్టే. ఈవేళ 2,00,000 బిజినెస్ అయింది, 3,00,000 బిజినెస్ అయింది, బాగా జరిగింది. ఇట్లాగే లెక్క పెట్టేవాళ్ళం. అప్పట్లో ఇంత అనాలిసిస్ లేవు. ఓకే. సో, లాస్ట్ ఇయర్ 10,00,00,000 చేసాం. ఇప్పుడు 20,00,00,000 చేసాం. తర్వాత ఆ టైప్ క్యాలిక్యులేషన్ చేసుకునేవాళ్ళం. తర్వాత స్లోగా 2010 దాటాక 2014, 15 ఆ ప్రాంతం నుంచి డేటా స్టోర్ చేయడం మొదలుపెట్టాం. ఓకే. ఈ కస్టమర్‌కి మళ్ళీ మనం ఎస్ఎంఎస్ పంపించవచ్చు, లేదా గ్రీటింగ్ చెప్పొచ్చు, బర్త్‌డే విషెస్ చెప్పొచ్చు. అప్పటి నుంచి మొదలుపెట్టాం. అంతకుముందర అట్లాంటివి ఏమీ లేవు బిజినెస్‌లో. ఓకే. వెరీ రా బిజినెస్. సో, 2014 టైంకి మీకు మొత్తం గ్రిప్ వచ్చింది. వచ్చింది. అంటే ఎలక్ట్రానిక్స్ మెయిన్ ఫోకస్ పెట్టుకున్నారు. అవును. దాని మీదనే మొత్తం అంతా రన్ చేశారు. అండ్ అవును. బ్రాండ్ అనేది అప్పటికి ఎమర్జ్ అయిపోయిందా సార్? అయిపోయింది. బ్రాండ్ అనేది నేను ఎల్ఎంఎల్ చేసినప్పుడు అయిపోయింది. అచ్చా. ఎల్ఎంఎల్ నుంచి బజాజ్ వచ్చాక ఇంకా బాగా అయిపోయింది. సో, మా స్టెప్‌ని కవర్ మీద వైనాట్ అని రాసేవాళ్ళం. దాని వెనకాల డూయింగ్ మ్యాజిక్ అని ఉండేది. సో, అవన్నీ పల్లెటూర్లు సరౌండింగ్ కదా! ఎంత బాగా బ్రాండ్ వెళ్ళిపోయిందంటే కొన్ని సంవత్సరాలు పోయాక వైనాట్ ఉందా అని అడిగే అంత ప్లేస్‌కి వెళ్ళిపోయింది. అంటే బజాజ్ చేతక్ అనే విషయం మర్చిపోయి వైనాట్ కావాలి నాకు అనేది. సో, అది వైనాట్ అనే ఫీలింగ్‌లోకి వచ్చింది. అంత బ్రాండ్ అంత బాగా బిల్డప్ చేసాం. ఓకే. ఫస్ట్ నుంచి కూడా బ్రాండ్ చాలా గట్టిగా చేసాం. గాట్ ఇట్ సార్. సో, 2014 టైంకి ఎలక్ట్రానిక్స్ అనేది మన ఫ్యూచర్ అవుతుందనేది డిసైడ్ అయిపోయారు. దాని నుంచి ఎక్స్‌పాన్షన్ ప్లాన్ చేశారు ఆ ఇయర్ నుంచి. అవును. సో, ఎక్స్‌పాన్షన్ అనేది ఎలా స్టార్ట్ అయింది? ఎక్స్‌పాన్షన్ అనేది జనరల్‌గా చేద్దామని చెప్పి చాలా మా వెల్ విషర్స్ వాళ్ళు ఉంటారు. అలాగే కంపెనీ సీనియర్స్ వీళ్ళందరితోటి కూడా ఆలోచన చేశాను. అప్పట్లో ఎవరు ఇంత అగ్రెసివ్‌గా చేయలేదు. ఓకే. ఒక సోనో విజన్ మాత్రమే చేస్తున్నారు. బజాజ్ కూడా మరీ అంత ఎక్కువ కాదు. హైదరాబాద్‌లో 3, 4 పెట్టారు. సో, ఎక్స్‌పాన్షన్ చేసిన వాళ్ళు చాలామంది ఫెయిల్ అయ్యారు. సో, ఫెయిల్ అవుతావు ఎందుకు కంఫర్ట్‌గా ఉంది కదా అని చాలామంది చెప్పారు. సో, రెండోది దానికి పెద్ద ప్రాబ్లమ్ ఏం ఫేస్ చేసామంటే మన ఊర్లో అయితే మనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు. మనం బయటికెళ్తే ఎవరినో ఒకళ్ళని కూర్చోబెట్టి బిజినెస్ చేసి మనం వచ్చాక చూసుకోవచ్చు అనే కాన్సెప్ట్ ఉండేది. వేరే ఊర్లో ఎవరిని పెట్టి చేయాలి, ఎలా చేయాలి, వాళ్ళు మనకు నమ్మకంగా ఉంటారా? అవును. ఛాలెంజెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో, మెయిన్ ఈ సస్పెక్ట్స్ వల్ల చాలా వరకు ఆగిపోయాం. ఆగిపోయినప్పుడు ఏం జరిగిందంటే ఒకరోజు నేను మా ఫ్రెండ్ వెళ్తున్నప్పుడు సడన్‌గా రిలయన్స్ స్టోర్ కనపడింది. ఆ నోట్లో నుంచి ఒక డైలాగ్ వచ్చింది. ఎక్కడో మనిషి ఉంటాడు అతనికి ఇక్కడ రిలయన్స్ స్టోర్ ఉందని చెప్పి తెలుసా అని. అంటే అతను ఎక్కడో అంబానీ అని ఆయన ఎక్కడో ఉంటారు. ఆయనకు తణుకులో ఒక రిలయన్స్ స్టోర్ ఉందని కూడా ఆయనకు తెలియదు. సో, ఇది మెయింటైన్ అవుతుందన్న భావనలో నాకు అనిపించింది. నిజమే ఆయన ఎక్కడో ఉంటున్నారు. ఆయనే మెయింటైన్ చేస్తారు. మనం ఎందుకు చేయలేం? ఇక్కడే ఉంటున్నాం కదా! 2 రోజులకు ఒకసారి పక్క ఊరు వెళ్ళి రాలేమో అనే కాన్ఫిడెన్స్‌తో అప్పుడు స్టార్ట్ చేశాం. ఓకే. అంటే ఎప్పుడు స్టార్ట్ చేసినా నాతో చెప్పారు. ఓ 2, 3 కోట్లు పోద్దని ఆ టైంలో. సరే 2, 3 కోట్లు బెట్టింగ్ మనం. ఈ మన ఆలోచన మీద. సక్సెస్ అయితే 10 కోట్లు అవుద్ది. లేకపోతే 2, 3 కోట్లు పోద్ది. సో, అట్లాగా ప్రతీది కూడా రిస్క్ తీసుకుని వెళ్ళాను. సో,
లక్కీగా నేను వెళ్ళిందో చాలా మంచిదే అయింది. తర్వాత అందరూ కూడా దాన్ని ఫాలో అవుతున్నారు. రైట్ సార్. సో ఏం నేర్చుకున్నారు సార్? అంటే అక్కడెక్కడో ఉండి తను ఇక్కడ రిలయన్స్ ఆపరేట్ చేస్తున్నాడు, అంబానీకి తెలుసో తెలీదో అన్న దీని దగ్గర నుంచి మీరు స్టార్ట్ చేశారు కదా! ఎక్స్‌పాన్షన్ అనేది ఎంత టఫ్ ప్రాసెస్? ఒక ఫౌండర్‌గా మీరు తీసుకున్న జాగ్రత్తలేంటి? లేకపోతే హైర్ చేసుకున్న ప్రాక్టీసెస్ ఏంటి? జనరల్‌గా ఎక్స్‌పాన్షన్‌లోకి వెళ్ళినప్పుడు మేము ఏం చేసామంటే ఫస్ట్‌లో సైట్ లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా నేనే తిరుగుతా. 2, 3 సార్లు తిరిగి గాని ఫైనలైజ్ స్టిల్. స్టిల్. ఓకే. తర్వాత స్టాప్‌ని మనం మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర సిస్టమ్ ఉండాలి. సో చెప్పానుగా ఇందాక ఇదివరకు మా దగ్గర సిస్టమ్స్ లేవు. ప్రతి సిస్టము డెవలప్ చేసాం. సో మార్కెట్‌లో ఏం జరుగుతుందో అనలైజ్ చేయటం మొదలుపెట్టాం. ఎలా జరుగుతుంది? ఎండ కాస్తే ఏసీలు అమ్ముతామా? లేకపోతే వర్షం కురిస్తే గ్రేజర్లు అమ్ముతామా? ఇట్లాంటి థింకింగ్ అంతా బాగా పెరిగింది. సో ఆ ఊర్లో ఎక్కువ ఏం బ్రాండ్ వెళ్తదా? ఆ ఊర్లో ఎల్జీ వెళ్తదా? లేకపోతే ఇంకో ఊర్లో సామ్సంగ్ వెళ్తదా? ఇంకో ఊర్లో వర్ల్‌పూల్ వెళ్తదా? సో అట్లా ప్రతి దానికి ఒక స్టడీ చేసాం. స్టడీ చేయకుండా మాత్రం చేయలేదు. సో ఆ స్టడీ ప్రకారం చేసుకుంటా రావటం వల్ల మాకెప్పుడు ఎక్కువ పెయిన్స్ లేవు. ఓకే. మేబీ పెయిన్ వచ్చాక కూడా స్టడీ చేసాం. సో స్టడీ చేసాక సక్సెస్ అయ్యాక ఆ పెయిన్ వచ్చిందన్న విషయం కూడా మాకు తెలీదు. సో ప్రతీదీ ఫెయిల్యూరే. ఒక చిన్న ఎఫెక్ట్ వస్తే దానికి వెంటనే సొల్యూషన్ కనుక్కుంటమే తప్ప ఆ ఎఫెక్ట్ వచ్చిందని బాధపడతా కూర్చుంటాం అనేది ఎప్పటికీ లేదు. ఓకే. అండర్‌స్టూడ్. సార్ మీరు సోల్ ట్రావెలరా దీంట్లో? లేకపోతే మీకు లెఫ్ట్ అండ్ రైట్‌లో బాగా ఎవరైనా సోల్ ట్రావెలరే. ఈ రోజుకి కూడా. ఈ రోజుకి కూడా ఈ రోజుకి కూడా. ఇప్పుడు కూడా మా అమ్మాయి వాళ్ళు కూడా ఎవరు ఇందులోకి రాలేదు. అండర్‌స్టూడ్ సార్. డన్. సో ఎక్స్‌పాన్షన్ స్టార్ట్ చేసిన తర్వాత లెట్స్ సే మీకు ఒక 4, 5 ఇయర్స్ పట్టిందా మళ్ళీ ఒక స్ట్రెంగ్త్‌కి రావడానికి? లేదు. అంటే స్ట్రెంగ్త్ ఇప్పుడు కూడా పోలేదండి నాకు. సో ప్రతి ఇయర్ Build అవుతూ బిల్డప్ వచ్చింది. చేసుకుంటా వచ్చాం. అంటే ఇందాక మీరు 19లో నాకు అంటే నాకొక విజన్ ఉండేది. జనరల్‌గా నేనేమంటానంటే ఫస్ట్ ఏదైనా మనం ఆలోచించాలి. ఆలోచించాలి అంటే మనకి ఏం కావాలనేది మనకు ఒక డ్రీమ్ ఉండాలి. ఆ డ్రీము నైట్ డ్రీమ్ అవ్వకూడదు, డే డ్రీమ్ అవ్వాలి. నైట్ డ్రీమ్ మీద మనకు కంట్రోల్ ఉండదు. అట్లీస్ట్ డే డ్రీమ్‌లో కూర్చున్నప్పుడు ఎప్పుడో మనం కారు వేసుకొని వెళ్ళాలి. లేకపోతే ఏదో 10 ఎకరాల చేను కొనాలి. లేకపోతే ఎక్కడో ఒక హోటల్ కట్టాలి. ఏదో అట్లా ఒక కామన్ థింకింగ్ వస్తది. అట్లా నాకు బజాజ్ అయి చేసేటప్పుడు నేను ఫారిన్ టూర్స్ అయి బాగా తిరిగేవాడిని. తిరిగినప్పుడు ఒక చిన్న గ్యాదరింగ్ జరిగింది మా అందరికి. సో నువ్వేం అవ్వాలనుకుంటున్నావు వాళ్ళందరూ అడిగారు. అప్పుడు నేను మన మైండ్లో ఉందో లేదో నాకు తెలియదు కానీ ఎప్పటికో ఒక 25, 30 ప్లేసుల్లో నేను బిజినెస్ పెట్టి ప్రతిరోజు ఆ బిజినెస్ రిపోర్ట్లు సాయంకాలం నా టేబుల్ మీద చూడాలి. సో ఇట్లాంటిది కావాలి నాకని. అప్పుడు వెంటనే అతను క్వశ్చన్ వేసాడు. మన దాంట్లో 20, 30 ప్లేసుల్లో బిజినెస్ పెడతాం కుదురుతుందా? నీకు తొణికిస్తే పక్కన రాజమండ్రి నీకు ఇవ్వరు కదా? ఈ పిచ్చి ఆలోచన ఏంటన్నాను. అప్పుడు అర్థమైంది ఆలోచన పిచ్చిది కాదు, మనం చేస్తున్న పని పిచ్చిది. సో ఆటోమొబైల్ నుంచి వెంటనే షిఫ్ట్ అవ్వాలని అప్పుడు డెసిషన్ తీసుకున్నాం. ఓకే. సో 2019కి ఏమైందంటే నేను 25 ప్లేసెస్లో పెట్టాను. 25 ఇయర్స్ అయింది నా జర్నీ. 25 బ్రాంచెస్ ఉన్నాయి. 150 CR టర్న్ ఓవర్ చేసాం. సో ఫైనల్గా దానికి మేము ఒక 10-15 ఇయర్స్ నుంచి నేను ఒక క్యాప్షన్ ఇన్నర్ లైన్లో రన్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు కూడా నా వాట్సాప్ స్టేటస్లో అదే ఉంటుంది. అంటే పాత వాట్సాప్ స్టేటస్ డిఫరెంట్, కొత్త వాట్సాప్ స్టేటస్ డిఫరెంట్. మిషన్ డీడీ అంటే డే డ్రీమ్. ఓకే. సో అది ఆ రోజున ఫుల్ఫిల్ అయింది 2019లో. సో నేను అందరికీ గర్వంగా నేను ఇలా చేశాను అని చెప్తానికి సరిపోయింది. ఓకే. జనరల్గా ఇది చెప్పేటప్పుడు కూడా మీకు ఒక థాట్ ప్రాసెస్ చెప్పాలి. వై నాట్ అనటమే ఛాలెంజ్. ఎందుకు చేయలేననే స్టార్ట్ చేశాను. ఫస్ట్లో నా ఆలోచన ఎలా ఉండేదంటే వై నాట్ అని ఎందుకు చేయలేమని పెట్టేశాం. ఏదో ఒకటి చేసి మనం వీళ్ళందరినీ మెప్పించాలి, మన బిజినెస్లో సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే మనందరూ అవుతున్నారు. సో అప్పట్లో ఎవరికి ట్యాగ్ లైన్స్ లేవు. 1994లో నా ట్యాగ్ లైన్ వై నాట్ డూయింగ్ మ్యాజిక్ ఇన్ తణుకు. ఓకే. సో వై నాట్ అనే పేరు ఉండేది, కింద డూయింగ్ మ్యాజిక్ ఇన్ తణుకు అని ఉండేది. సో అందరూను ఇదేంట్రా ఎలా పెట్టావంటే ఏదో ఒకటి చేయకపోతే మ్యాజిక్ అంటే చాలామంది మోసం అనుకుంటారు. మ్యాజిక్ అంటే ప్రాక్టీస్. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మీరు పెర్ఫామ్ చేయగలుగుతారు. నా దృష్టిలో మ్యాజిక్ అంటే అది. వాళ్ళు మ్యాజిక్ అంటే నువ్వు మోసం చేస్తావని అడిగేవారు చాలామంది అర్థం కాక. మ్యాజిక్ అంటే మోసం కదా, అది ప్రాక్టీసు. మెజిషియన్ అంటే మోసగాడు కదా, బాగా ప్రాక్టీస్ చేస్తాడు. సో అని చెప్పేవాడిని. సో దాని తర్వాత ఎప్పుడైతే ఆటోమొబైల్ తీసేసామో కొన్నాళ్ళు డూయింగ్ మ్యాజిక్ కింద తణుకని పెట్టాక ఆ కింద తణుకు తీయాలని నా ఉద్దేశం. తణుకు తీయడం దానికి సాధ్యం కాదు, బికాజ్ నా రేడియసే తణుకు. తర్వాత ఎప్పుడైతే ఎలక్ట్రానిక్స్ బిజినెస్లోకి వచ్చామో అప్పుడు మళ్ళీ కింద ట్యాగ్ లైన్ మార్చాం. ఓకే. వై నాట్ ఎస్ వీ కెన్. ఎస్ వీ కెన్ అనేది మా ట్యాగ్ లైన్. దాని తర్వాత అక్కడ అమెరికాలో కూడా ఒబామా వాడారు. అంటే ఆయన వాడాడు, అంత ముందర కూడా వాడాడు క్యాంపెయిన్ దానికి వాడారు. రైట్. సో
చాలా రోజులు ఎస్వీకెన్ అంటే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఒక 10 సంవత్సరాలు అయ్యేటప్పటికి బిజినెస్ మనం చేయగలం ఎస్వీకెన్ అని కాన్ఫిడెన్స్ వచ్చింది. తర్వాత 2019లో ప్రజెంట్ రన్నింగ్ అవుతున్న ట్యాగ్ లైన్ మార్చాం. వై నాట్ వీ డ్రైవ్ చేంజ్. అంటే ఇప్పుడు మేము ఇంకొక పక్కకి తీసుకెళ్ళగలుగుతాం అవసరమైతే ఇండస్ట్రీని. సో ఆ కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది. సో ప్రతిదీ మీనింగ్ఫుల్లే. అండర్స్టూడ్ సార్, గాట్ ఇట్. సో 2019లో మీరు అనుకున్నారు ఓకే వీ హావ్ డన్ సంథింగ్ ఎస్ అనేది, సక్సెస్ అనేది కొంచెం హిట్ అయ్యాము అన్నది. 100%. నేను అనుకున్న గోల్ రీచ్ అయిపోయింది. ఎస్ అండర్స్టూడ్ సార్. జనరల్గా మనం బయట ఏం చూస్తాము అంటే ఒక స్టేజ్కి వచ్చాక ఆ సక్సెస్ని టేస్ట్ చేశాక మనము సరే ఇంకా రిలాక్స్ జోన్లోకి వెళ్తాం కదా జనరల్గా. ఆ రిలాక్సేషన్ అనేది ఏమైనా కిక్కినేదా మీకు, లేకపోతే కొత్త గోల్ పెట్టుకున్నారా? రిలాక్సేషన్ అనేది లేదు, కానీ 2019 దాటాక చాలా ఇబ్బందులు పడ్డాను. 2019లో నాది 150 CR అయింది. తర్వాత ఏమైందంటే మేము చాలా జోష్లో ఉన్నాం, ఇది ఎలా తీసుకుపోతాం అంటే ఒకవేళ నిజంగా ఆ రీచ్కి అయినా నెక్స్ట్ నుంచి ఎలా తీసుకుపోతాం. కరెక్ట్గా 2020లో 2019 డిసెంబర్లో ఒక యాప్ లాంచ్ చేసాం. ఓకే. మా అక్కడే ఇప్పుడు కూడా ఎవరికి కూడా సర్వీస్ అండ్ సేల్స్తో యాప్ లేదు, ఓన్లీ వైనాట్కి మాత్రమే ఉంది. ఓకే. సో అక్కడ చాలా పెద్ద సక్సెస్ మీట్ పెట్టాం, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. 2020 ఫిబ్రవరికి వచ్చేటప్పటికి కరోనా స్టార్ట్ అయింది. అందరూ బ్యాక్ స్టెప్ వేసాం అందరూ కూడా. సో ఎవరికి కూడా ఏం చేయాలో తెలియదు. అట్లా ఒక 2-3 ఇయర్స్ ఎవరు ఏమీ చేయకుండానే టైం అయితే గడిచిపోయింది. సో తర్వాత కొత్త గోల్స్ ఏమి క్రియేట్ అవ్వట్లేదు, ఎలా ఆలోచించినా రావట్లేదు. ఏం చేద్దాం అంటే 150 crores 250 చేయాలి తప్ప అంతకుమించి ఆప్షన్ లేదు. సో అది మనం గోల్ పెట్టుకోవట్లేదు. జనరల్గా మనం హార్డ్ వర్క్ చేస్తే అదే అయిపోతూ ఉంటుంది. ఏం చేయాలి అనే ఆలోచనతోనే ఉంది. సో ప్రస్తుతానికైతే నిజంగానే ఇంకొక డే డ్రీమ్ అయితే లేదు, బట్ ఏదో ఒకటి అయితే చేయాలి. అది ఖచ్చితంగా అందరినీ కూడా ఇన్స్పైర్ చేయాలి, అది నా ఉద్దేశం. ఆల్ రైట్ సార్, అండర్స్టూడ్. సో కమింగ్ టు ది కరెంట్ దిస్ థింగ్ సార్, ఎన్ని స్టోర్స్ ఉన్నాయి, ఎలా ఉంది మొత్తం అంతా చెప్పగలుగుతారు ఒకసారి? ఇప్పుడు 35 స్టోర్స్ ఉన్నాయండి. 35 స్టోర్స్ ఉన్నాయి. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో 33 స్టోర్స్ ఉన్నాయి. వైజాగ్ డిస్ట్రిక్ట్లో 2 స్టోర్స్ ఉన్నాయి. ఓకే. టోటల్గా 35 స్టోర్స్ ఉన్నాయి. అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఓకే, అండర్స్టూడ్. సో ఎలక్ట్రానిక్స్లో ఇప్పుడు కంపేర్డ్గా చూసుకుంటే చాలా ఇవి వచ్చాయి కదా బ్రాండ్స్, ఢిల్లీ ముంబైవి కొన్ని వచ్చేసాయి, ఊళ్ళల్లోకి అన్ని చోట్లకి వచ్చేసాయి. స్టిల్ యాక్చువల్లీ జనాల ప్రిఫరెన్స్ టు వై నాట్ ఏదైతే ఉందో అది అట్లానే ఉంది, అది రీటైన్ చేయగలిగారు అని చెప్పి బయట ఒక టాక్ ఉందన్నమాట. అవును. రాయుడు గారు ఏం డెసిషన్స్ తీసుకున్నారు, వారు లేకపోతే ఎలా ఎక్స్పీరియన్స్ అలాగే మెయింటైన్ చేశారు? ఒక సింగిల్ థాట్ ప్రాసెస్ అండి. కస్టమర్కి మన దగ్గరికి వస్తే ఏం కావాలో ప్రాపర్గా సజెషన్ అవ్వటం. తర్వాత కస్టమర్కి కానీ కంప్లైంట్ కానీ సర్వీస్ ఇష్యూ కానీ వస్తే అది మనకొస్తే ఎలా మాట్లాడతామో అట్లా కంపెనీ వాళ్ళతో మాట్లాడటం. సో కస్టమర్ ఈజ్ గాడ్ ఫైనల్గా. సో నేనేమంటానంటే ఎంఎన్సీ కంపెనీలు చాలా పెద్ద పెద్ద. సో వాళ్ళకు ఒక కస్టమర్కి ఫేవర్ చేస్తే వాళ్ళకి నష్టమేం జరగదు, కానీ ఆ కస్టమర్కి వాడు లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్తో కొనుక్కున్న ఒక ప్రోడక్ట్ రిపేర్ వస్తే చాలా బాధపడతాడు. సో ఆ సర్వీస్కి చాలా హై ప్రయారిటీ ఇస్తాం. ఎవరి దగ్గర లేదు సర్వీస్కి ఒక సెపరేట్ పోర్టల్ మేము ఒక్కడమే మెయింటైన్ చేస్తాం. సో ప్రతి వీక్ మేము కంపెనీలోని ఫాలో అప్ చేస్తాం. సో కస్టమర్కి ప్రాబ్లం వస్తే అది వైనాట్కి వచ్చినట్టే, అంత దృఢంగా ఫీల్ అవుతాం. ఓకే. సో అప్పుడు మాత్రమే మనం చేయగలుగుతాం. మాకు కంపెనీకి ఎప్పుడు నాకు ₹1 తక్కువ ఇవ్వమని ఇప్పుడు ఫైట్ జరగలేదు. మా కస్టమర్కి అది అవుట్ ఆఫ్ వారంటీ అయినా కూడా నాకు చేయాలని చెప్పి అక్కడే ఫైట్స్ జరుగుతాయి. అండర్స్టూడ్ సార్. సో అదొకటే సో కస్టమర్ సర్వీస్ ఈజ్ ద కీ ఫర్ యూ. అంతే అండి. అండర్స్టూడ్, రైట్ సార్. సో ఓవర్ ద పీరియడ్ ఆల్మోస్ట్ లైక్ లెట్స్ సే అప్పుడంటే డేటా లేదు ఎవ్రీథింగ్ కదా, ఇప్పుడు అంతా వచ్చింది కాబట్టి ఎంతమందికి లైక్ లెట్స్ సే ఎంతమంది యాక్చువల్లీ ఒక వై నాట్ కన్జ్యూమర్ కానీ కస్టమర్ కానీ అయ్యారు, ఏమైనా అంచనా ఉందా? 4-5 lakhs పైన ఉంటారు నా కస్టమర్. 4-5 lakh people. ఓకే, డన్. 4-5 lakhs పైన ఉంటారు. అండర్స్టూడ్ సార్, గాట్ ఇట్. సో నౌ అట్ దిస్ జంక్చర్ మీరు ఎలా ఫీల్ అవుతారు సార్ ఇంత చేసిన తర్వాత? యాజ్ అన్ ఇండివిజువల్ కాలేజ్లోంచి బయటకు వచ్చి బిజినెస్ చేయాలి, సిచ్యువేషన్ని మార్చుకోవాలి, ఉన్న సర్కమ్స్టాన్సెస్ అన్నిటిని కూడా బయటికి తీసుకొని రావాలి అన్న దగ్గర నుంచి ఇక్కడ ఈరోజు కూర్చున్నప్పుడు వెన్ యూ రివ్యూ మీ హోల్ జర్నీని ఎలా ఫీల్ అవుతారు? అంటే జనరల్గా నేను ఫెయిల్యూర్ నుంచి స్టార్ట్ అయ్యాను. సో నేను ఏదైతే రీచ్ అవ్వాలనుకున్నానో దానికి 10-20 times అడిషనల్గానే రీచ్ అయ్యాను. సో ఇప్పుడు నాకున్న ఒకే ఒక థాట్, ఉన్న ఈ పేరుని అయితే పోగొట్టుకోకూడదు, ఎప్పుడు ఇదే సస్టైనబిలిటీ మనం మెయింటైన్ చేయాలి. సో వైనాట్ అంటే పబ్లిక్ కానీ లేకపోతే ఎవరికైనా కూడా ఆ సేమ్ కామన్ ఫీలింగ్ ఫస్ట్లో ఎలా ఉందో ఇప్పుడు కూడా అట్లాగే ఉండాలి. సో ఇది చాలా ఎక్కువగా నేను నమ్ముతాను. అండర్స్టూడ్ సార్. సార్ వెనక్కి వెళ్ళి ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి అమ్మకి ఎస్పెషల్లీ మీరు వెళ్ళి నేను ఇదిగో అమ్మ ఇది చేశాను, అప్పుడు నువ్వు చేయమన్నావు ధైర్యంగా చేయరా అని చెప్పి అన్నావు, నేను వెళ్ళాను చేశాను, ఇదిగో ఇప్పుడు మనం ఈ స్టేజ్కి వచ్చాము అని చెప్పి వెళ్ళిన సందర్భం మాట్లాడింది ఏమైనా ఉందా సార్? నేను జనరల్గా
బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నా పాప నాకు 93లో పుట్టింది. 97, 98 ఆ ప్రాంతంలో నేను తణుకు షిఫ్ట్ వెళ్ళాను. దాని ఎడ్యుకేషన్ గురించి ఒక 2-3 ఇయర్స్ ఎంతో ఉన్నాను. సో తర్వాత అమ్మ గురించి నేను మళ్ళీ ఇంటికి వచ్చేసాను కానూరు 3-4 ఇయర్స్ తర్వాత. అమ్మ ప్రతిదీ చూసింది, నా సక్సెస్ ప్రతిదీ చూసింది. కొంచెం 2019 ఆ మీట్కు ముందర తను చనిపోయింది. జనరల్గా సెప్టెంబర్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక హార్ట్ అటాక్ వల్ల చనిపోయింది. కానీ నా ప్రతి విజయాన్ని తను ఆస్వాదించింది. ఓకే. చాలా ప్రౌడ్గా, మామూలుగా కూడా కాదు. అండర్స్టూడ్ సార్. సో 2019 మీ బెంచ్ మార్క్ అని మీరు అనుకుంటే అప్పటిదాకా అమ్మ మీతో ట్రావెల్ చేశారు. ట్రావెల్ చేసింది నాతోనే ఉంది, నేను అమ్మతోటే ఉన్నాను. అండర్స్టూడ్ సార్. డన్. ఫ్యామిలీ ఎందుకు సార్ అంటే జనరల్లీ ఏంటంటే ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ బిజినెసెస్లో కామన్ కదా. ఈ టేబుల్ మీద కూర్చుని ప్రతి ఒక్కరు ఏంటంటే జనరేషన్స్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు సర్ప్రైజింగ్లీ మీ ఫ్యామిలీ ఎవరు కూడా మేము రాము లేదు అని దీంట్లోకి రాలేదు? ఆర్ లేకపోతే యాక్చువల్గా నేను ఒక్కడనే, అక్కలిద్దరూ వేరే సెపరేట్, వాళ్ళు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. అంటే ఇది కొంచెం టఫ్ జాబ్ ఇది. సో మా అమ్మాయికి లక్కీగా మంచి మ్యారేజ్ గుంటూరులో వచ్చింది. సో వాళ్ళు వెల్ ఆఫ్. సో వాళ్ళకి చూసి అంత ఖాళీ లేదు. ఓకే. సో ఫైనల్గా ఇప్పటికప్పుడు వాళ్ళే వస్తారులేండి. అండర్స్టూడ్ సార్. సార్ హైరార్కీ ఆర్ లేకపోతే లెగసీ అనేది బిల్డ్ చేయడం అంత ఈజీ టాస్క్ కాదు. బట్ మీరు ఒక లెగసీ ఆఫ్ బిజినెసెస్ని బిల్డ్ చేశారు కదా. లెగసీ అనేది ఈజీ కాదు బిల్డ్ చేయడం. 1994లో స్టార్ట్ చేసి ఇప్పటిదాకా మీరు క్యారీ చేసుకుంటూ వచ్చారు. లెగసీ ఫార్వర్డ్లో లీడర్స్ని బిల్డ్ చేయడము ఆర్ లేకపోతే మీ నెక్స్ట్ ఎవరు దాన్ని డ్రైవ్ చేస్తారనేది వస్తుంది కదా. అంటే నేను జనరల్గా మా స్టోర్ మేనేజర్స్తో అత్తమానం మాట్లాడతాను, రెగ్యులర్గా వీసీలో అయినా కనెక్ట్ అవుతాను. వాళ్ళకి చెప్పేది ఎప్పుడు ఒకటే, మీరు ఇక్కడ వర్క్ చేయట్లేదు, మీరు మేనేజర్ అనో లేకపోతే మీరు ఒక ఎంప్లాయీ అనో మీరు ఫీల్ అయితే ఎప్పటికీ చేయలేరు. మీరు మా స్టాఫ్ని ఎవరన్నా చెప్తారు, మీరు దాని ఓనర్స్ మీరే. ఆ ఓనర్షిప్ మీరు తీసుకుంటేనే మీరు ఏమైనా చేయగలుగుతారనే విషయం చెప్తాను. సో అలా ఓనర్షిప్ తీసుకున్నారు, అందుకని ఈరోజు నీ సక్సెస్ ఉంది. సో ఎవరైతే ప్రజెంట్ ఉన్నారో పొజిషన్స్లో వాళ్ళందరూ ఓనర్సే నా స్టోర్స్కి. వాళ్ళని ఓనర్ల కింద ట్రీట్ చేస్తాను. అంటే ఆ ఓనర్షిప్ మేబీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఉండకపోవచ్చేమో కానీ ఫైనల్గా ఆపరేషన్స్లో కంప్లీట్గా వాళ్ళదే ఫైనల్ డెసిషన్. ఓకే. అండర్స్టూడ్ సార్. డన్. సో గోయింగ్ ఫర్దర్ గోల్ ఏంటి రాయుడు గారిది? ఎనీ అదర్ బిజినెస్సా లేకపోతే ఎలక్ట్రానిక్స్ అయినా? నౌ దట్ మీరంతా చూసి వచ్చారు, ఎక్స్పీరియన్స్ ఉంది, నాట్ అండ్ స్టార్ట్అప్ బిజినెస్ మ్యాన్ కాదు, లెగసీ బిల్డ్ చేశారు, ఏంటి ప్లాన్స్ ఏంటి? అదే ఇది అడుగుతుంటే నాకు ఒక చిన్న విషయం గుర్తొచ్చింది. ఇదివరకు నా డిగ్రీ అయిపోయాక, అంటే లా అయిపోయాక, లా ప్రాక్టీస్ చేస్తూ ఈ లా మన లైఫ్ కాదు, ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో సూట్ కేసు తీసుకుని హైదరాబాద్ వచ్చాను కొన్నాళ్ళు. ఏదో ఉద్యోగం చేయాలి లేకపోతే ఏదో ఒకటి చేయాలని. ఆ టైంలో చాలామంది ఫ్రెండ్స్ ఉండేవారు అత్తమాను, చాలా రకరకాలుగా ఆలోచించుకోండి, అది చేయాలి, ఇచ్చేయాలి, ఇచ్చేయాలి, అది చేయాలని. సో అప్పుడు ఒక ఫ్రెండ్ చెప్పాడు, ఒరే నీ మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది జనాలకే, నువ్వు అంటే అప్పుడు బాగా ఎక్కువ హడావుడిగా తిరిగేవాళ్ళం, బాగా బ్యాచ్ కింద. సో నువ్వు చేస్తే నీకు తగిన పని చేయాలి, అంతకంటే తక్కువ పని మాత్రం చేయకూడదని చెప్పి ఒక సలహా ఇచ్చాడు. సో అలాగే ఇప్పుడు కూడా నేను ఒక రీచ్కి వచ్చాను కాబట్టి సో ఫర్దర్గా చేసేది దీనికంటే గ్రాండ్గానే ఉంటుంది, సక్సెస్ఫుల్గానే ఉంటుంది. ఫెయిల్యూర్ అనే పదం అయితే ఎరగను. ఫెయిల్యూర్స్ చాలా చూశాను, బట్ దాన్ని నేను యాక్సెప్ట్ చేయను. అండర్స్టూడ్ సార్. అది ఖచ్చితంగా టర్నింగ్ పాయింట్. ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ ఎ టర్నింగ్ పాయింట్ ఫర్ మీ. గాట్ ఇట్ సార్. డన్. సార్ యూత్ యాక్చువల్లీ ఈ మధ్యన ఎలా ఉన్నారు అంటే ఏదైనా చేద్దాం అనుకున్నా దానికి స్కోప్ ఉన్నా, ఆపర్చునిటీ ఉన్నా, ఎవ్రీథింగ్ అన్నీ ఎలా అయినా ఉన్నా సరే భయం, ఫియర్ అనే ఒకటి, ఇన్సెక్యూరిటీ, ఈ మూడిటితో బేసికలీ ఉండిపోయి ముందుకు రాలేకపోతున్నారు. ఉద్యోగాలు ఉంటే చాలు చేసేసుకుందాంలే ఆర్ లేకపోతే ఏదో ఒకటి అనేది. వాళ్ళందరికీ మీరు ఇచ్చే ఒక మెసేజ్ ఏంటి? అయితే ఈ కంఫర్ట్ జోనే పాడు చేస్తుంది అనేది నా ఉద్దేశం. వాళ్ళు కంఫర్ట్గా ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తారంటే నువ్వు హైదరాబాద్లో ఉద్యోగం చేసుకోరా, నేను 10,000 పంపిస్తాను, హ్యాపీగా పిల్లలతో ఉండొచ్చు. ఒక్క దేన్నైనా క్రియేట్ చేయాలనే థాట్ ప్రాసెస్ని అందులో తీసేస్తున్నారు. ఎప్పుడైతే కంఫర్ట్ జోన్లో ఉన్నారో వాళ్ళు ఏమీ కూడా చేయలేరు. ఖచ్చితంగా వాళ్ళు ఫైర్ ఏదో ఒకటి చేయాలనే ఆలోచన, కసి అవి వచ్చినప్పుడు మాత్రమే చేయగలుగుతారు. కొంతమందికి వాళ్ళకు ఆలోచన ఉంటే తల్లిదండ్రులు చేయనివ్వరు, తల్లిదండ్రులకు ఆలోచన ఉంటే పిల్లలు చేయరు. సో వీళ్ళిద్దరికీ కూడా ఉండి మా అబ్బాయి ఏదో చేయాలని ఇతనుకుండి, నేను ఏదో చేయాలని అతనుకుండి వాళ్ళు సరైన అవకాశాలను అందిపుచ్చుకోరు. అంటే జనరల్గా అదృష్టం తలుపు తడుతుంటారు కానీ తలుపు తట్టదండి, మనం వెళ్ళాలి దాని దగ్గరికి. అంటే మనం ఆపర్చునిటీని ఎత్తుక్కుంటా మన దగ్గరికి వెళ్తే ఎక్కడో చోటన ఏదో ఆపర్చునిటీ అయితే గ్యారంటీగా దొరుకుతుంది. నీకు ఏది సూట్ అయింది, నీకు హోటల్ ఇష్టమా లేకపోతేనేమో ఇంకోటి ఇష్టమా లేకపోతే ఇంకోటి ఇష్టమా, సో ఆ వైపుకు నువ్వు నడుస్తూ ఉంటేనే అవన్నీ దగ్గర అవుతూ ఉంటాయి. నీకు సినిమాల్లో బాగా యాక్షన్ చేయాలని ఉంటుంది, క్రికెట్లో బాగా ఆడాలని ఉంటుంది. నువ్వు ఎక్కడో కూర్చుని ఒక రూమ్లో కూర్చుని ఫ్రెండ్స్తో కాలక్షేపం చేస్తావు, అవన్నీ నువ్వు చేయాలని డ్రీమ్ చేస్తావు, అది నీ
ఫస్ట్ మిస్టేక్. అది చేయట్లేదు, అంటే ప్రాక్టికల్ వర్క్ చేయట్లేదు. డ్రీమ్ అనేది నైట్ డ్రీమ్స్ అయిపోతున్నాయి అందరికీ కూడా. రైట్. ఇట్ షుడ్ బి డే డ్రీమ్. సో యూత్కి నేనేం చెప్తానంటే ఖచ్చితంగా ఏదో ఒక యాస్పిరేషన్తో ఉండండి. కామన్గా డిగ్రీ అయితే జాబ్ రావటం అనేది కామన్ థింగ్. నేను మేబీ ఈ మాట చెప్పచ్చో చెప్పకూడదో తెలియదు, కానీ నేను ఇచ్చే జీతాల కంట బయట లేబర్ పని చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ వస్తుంది. సో మనీ ఒకటే కాదు, చాలా చేయొచ్చు. సో నేను ఇచ్చే జీతం 15,000 నుంచి 20,000 కొంతమందికి ఇస్తూ ఉంటే, చాలామందికి 50,000 పైన కూడా ఇస్తాను, అది వేరే విషయం. 15,000 నుంచి 20,000 ఇస్తూ ఉంటే ఒక లేబర్కి నెలకు 30,000 వస్తుంది. ఒక స్కిల్ వర్కర్కి, అంటే ఒక ఎలక్ట్రీషియన్ కానీ ఇట్లాంటి వాళ్ళకి నెలకు 40,000-50,000 కూడా వస్తుంది. సో వాళ్ళకే అంత వచ్చినప్పుడు వాళ్ళు స్కిల్ కానీ వాళ్ళ శరీరాన్ని కానీ ఉపయోగిస్తారు ఆ డబ్బులు సంపాదించడానికి. వీళ్ళు ఏమీ ఉపయోగించట్లేదు, వీళ్ళ మైండ్ కానీ శరీరాన్ని కానీ ఉపయోగించట్లేదు. అందుకని వీళ్ళు 15,000తో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. వీళ్ళు కనుక హార్డ్ వర్క్ చేసి సేమ్ అదే లీడర్షిప్ వైపుకి, లేకపోతే అదే ఏదో ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్కి చూస్తే ఖచ్చితంగా చేస్తారు. సో వాళ్ళకి ఆ ఇన్స్పిరేషన్ రావాలంటే ఫస్ట్ అది వాళ్ళలో ఉండాలి, వాళ్ళ అడుగులు కూడా అట్లాగే ఉండాలి. ఇంజనీరింగ్ చదవాలి అని ఒక థాట్ ఉంటే ఇంజనీరింగ్లో ఎన్ని కోర్సులు ఉన్నాయి, ఏ కాలేజీలు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం ఎంట్రన్స్ రాయాలి అనేది తెలుసుకుంటే ఇంజనీరింగ్ చేయగలుగుతాడు. లేకపోతే ఏదో మన ఊరిలో ఉన్న కాలేజీలో ప్రైవేట్గా కట్టచ్చు, కానీ దానివల్ల ఫుల్ఫిల్మెంట్ రాదు. అండర్స్టూడ్. పర్ఫెక్ట్గా గ్రేట్ జర్నీ చేయాలంటే వాళ్ళ తరపు నుంచే కావాలి. ఓకే, అండర్స్టూడ్. అండ్ ప్రతిరోజు వై నాట్ అనే క్వశ్చన్ ప్రతి దగ్గర అడుగుతుండాలి. దట్స్ ఇట్. ఓకే రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు వే టు న్యూస్ అండి. థ్యాంక్స్ అండి. మీకు తెలియదేమో, బట్ దెన్ మీరు చెప్పిన వే కానీ మీరు నెరేట్ చేసిన విధానం కానీ ఏదైతే ఉందో ఇట్ వాజ్ వెరీ ఇంపాక్ట్ఫుల్. అంటే జనరల్గా వచ్చిన వాళ్ళని ఇది చేశాను అది చేశాను అని చెప్పుకుంటారు, ఓకే, ఒక దీంట్లో. బట్ మీరు చేసిందంతా ఏదైతే ఉందో మీరు నెరేట్ చేసిన పద్ధతిలో అంతే అదే చేసిన, ఇట్ వాస్ సో ఈజియర్ ఫర్ మీ టు డూ అనే దీంట్లో చెప్పారు మీరు యాక్చువల్లీ, రైట్? సో ఇట్ వాస్ ఎ వెరీ డిఫరెంట్ ఇంటర్వ్యూ దట్ వీ హ్యాడ్ టుడే. నాకు ఇంకొక చిన్న ఉద్దేశం కూడా చెప్పాలని ఉంది సార్. ఎట్లా అంటే స్టిల్ జెలస్ నేను, అంటే నాకు ఏదైనా చూస్తే ఇది నేను చేయాలనే ఫీలింగ్. అట్లాగా వే టు న్యూస్ ఉంది, నేను ఒక 2-3 years బ్యాక్ చూసానేమో ఫస్ట్, వెరీ స్మాల్, ఇప్పుడు చాలా బిగ్ అయింది. అట్లాగే ఒక ఒయ్యో, ఒక స్విగ్గీ, ఒక ఓబరో, వీళ్ళందరూ కూడా ఒక సింపుల్ ఐడియాతో చాలా సూపర్ సక్సెస్ అయ్యారు. అలా ప్రపంచం ఎండ్లెస్ ఆపర్చునిటీస్ అండి. అవును. యూత్ కనుక ఐడెంటిఫై చేస్తే ఎవరు ఏం చేసినా సక్సెస్ అవుతారు. వాళ్ళు అది చేయట్లేదు. నేను యూత్కి కానీ ఎవరికైనా చెప్పేదంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఆ క్రియేటివ్ జోన్లోకి వచ్చి హార్డ్ వర్క్ అనే వెపన్ ఉపయోగిస్తే ఖచ్చితంగా ఫ్యూచర్ మనదే, ఖచ్చితంగా మన ఇండియన్స్. ఎందుకంటే మన ఆలోచన విధానం, మన శక్తి వేరు. ఫారిన్ కంట్రీస్ నేను చాలా తిరిగాను, అక్కడ వాళ్ళు ఓన్లీ లిమిట్గా ఉంటారు. మనం ఒకదానికి 10 రకాలుగా ఆలోచిస్తాం. మన బ్రెయిన్ కొంచెం షార్పే, దాన్ని ఉపయోగిస్తే ఖచ్చితంగా సూపర్ సక్సెస్ స్టోరీలో ఇండియా నుంచి చాలా వస్తాయి. అండర్స్టూడ్ సార్, డన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టెల్లింగ్ us వై నాట్ జర్నీ సార్. ఎవరికి సాధారణంగా తెలిసి ఉండదు ఏంటి అన్నది, ఊళ్ళో వాళ్ళకి తప్ప, బికాస్ వేదెన్ అంత రీచ్ ఉండదు కాబట్టి. నౌ దట్ మీరు మాకు చెప్పారు కాబట్టి వీల్ ఎన్ష్యూర్ దట్ స్టోరీ గోస్ అవుట్ సైడ్. డెఫినెట్లీ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టోరీ చూసి ఒక్కళ్ళు ఇన్స్పైర్ అయినా వీఆర్ సక్సెస్ఫుల్, చాలా సూపర్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నేను మీ వై నాట్ రాయుడు అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు వే టు న్యూస్ టర్నింగ్ పాయింట్. ఖచ్చితంగా ఇది మీ లైఫ్ని టర్న్ గ్యారంటీగా చేస్తుంది.